హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు నేనైతే చింతపండు పులిహోర అచ్చం టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికి మనం చింతపండు గుజ్జు అయితే ఇలా చేసుకుని పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. మనం ముందుగా ఒక పావు కేజీ చింతపండుని తీసుకుంటున్నానండి. ఇలా చింతపండు తీసుకున్నాక ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది. బాగా వేడక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాక ఒక గిన్నెలోకి చింతపండు వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా అలా వదిలేస్తే మనకి చింతపండు అనేది సాఫ్ట్ అయిపోతుందండి. గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల మనకి గుజ్జు అనేది థిక్గా వస్తుందండి. నార్మల్ వాటర్ కన్నా కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇలా మొత్తం గుజ్జు చూసారా ఇంకాస్త వస్తుంది. మనం ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి, మరీ లూజ్గా చేయకూడదు. ఎందుకంటే ఈ గుజ్జు మనకి నెల రోజులు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు, ఖచ్చితంగా పాడంటే పాడవదు. ఇప్పుడు దీనికి ఒక చిన్న టిప్ అండి. మనం చేత్తో గుజ్జు తీసే కన్నా ఇలా జాలి గిన్నె తీసుకొని కిందన ఒక గిన్నె పెట్టుకొని చక్కగా చింతపండుది మొత్తం పిసికి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసారంటే ఈజీగా వచ్చేస్తుంది. చింతపండు అస్సలు ఒక్క రెమ్మ కూడా మీకు కిందకి రాదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూసారా, చూస్తుండగా చింతపండు గుజ్జు అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి గుజ్జు అంతా రెడీ అయిపోయిందండి. థిక్నెస్ చూసారా ఎంత బాగా వచ్చిందో. వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వేసాను. అలాగే ఇంకొకసారి దీంట్లో మనకి గుజ్జు అనేది ఇంకా ఉందండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 1/2 గ్లాస్ దాకా అయితే వాటర్ పట్టాయండి నాకు. మొత్తం నేను తీసుకున్న పావు కిలో చింతపండుకి 2.5 గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసాను నేను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది కూడా థిక్నెస్ ఇలా ఉండాలండి. ఇప్పుడు మొత్తం ఒక మందపాటి గిన్నె తీసుకొని చింతపండు గుజ్జును వేస్తున్నానండి. చాలా థిక్గా వచ్చింది. ఈ థిక్నెస్ మెయింటైన్ చేయడం వల్ల మనకి చింతపండు గుజ్జుని మొత్తం రెడీ చేసుకున్నాక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు చింతపండు ప్రాసెస్ అనేది. ఇప్పుడు కొంచెం ఒక కడాయి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. మెంతులు ఒక్క 1 మినిట్ వేపగానే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా, చల్లార్చుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టేశానండి. ఇది ఒక్క ఉడుకు వచ్చాక ఇలా కొంచెం చూసుకుంటూ ఉండాలండి. ఒక్క 2-3 నిమిషాలు అయితే కొంచెం ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఉడుకు ఇదిగోండి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా మెంతులు పొడి, అది 1 టేబుల్ స్పూన్ వేసేసాను. కరివేపాకు ఒక 5-6 రెమ్మల దాకా వేసానండి. చిటికెడంతా ఇంగువ ఇందులో వేస్తున్నానండి. అలాగే ఒక పావు కప్పు సాల్ట్ వేస్తున్నానండి. పాడవకుండా ఉండాలి కదా మనకి. అలాగే రైస్కి సరిపడా కూడా ఇక్కడే వేస్తున్నాను అనమాట. మనం ఈ గుజ్జు డైరెక్ట్గా రైస్లో కలుపుకొని పోపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చానండి. మొత్తంగా కాకుండా మధ్యలోకి జస్ట్ చీల్చుకొని ఒక్క 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా వేపుకోవాలండి. మనకి చక్కగా వేగాలి. ఇలా కలర్ మారేదాకా వేపుకొని చింతపండు గుజ్జు ఒకవైపు ఎలాగో మరుగుతూ ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి దాంట్లో ఊరాక మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉడుకుతుండగా ఒక్క 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేస్తున్నానండి. ఎందుకంటే అన్ని రుచులు బ్యాలెన్స్ చేయడం కోసం ఒక్క 1 టేబుల్ స్పూన్ ఇది వేసేసి ఒక్క 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు చింతపండు గుజ్జు అనేది నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. నేను రైస్ ఉండి పెట్టుకున్నానండి, దీన్ని బాగా చల్లార్చుకుంటున్నాను. ఇలా వేడిగా ఉంది కదా, బాగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు చల్లగా అయిపోయాక ఒక పసుపు ఏమో పావు టేబుల్ స్పూన్ చేతిలో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అండి. ఇలా మనం ఆయిల్ అండ్ పసుపు మిక్స్ చేసి కలపడం వల్ల చింతపండు పులిహోర అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి, ఎందుకంటే పసుపు వాసన అనేది పోతుంది. అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే పసుపు వేసి ఉడికించుకోండి. నేను తీసుకుంది 1 గ్లాస్ కాబట్టి నాకు సరిపోతుంది. ఇప్పుడు చింతపండు రైస్ చింతపండు గుజ్జుగా అందులో వేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పట్టింది నాకైతే, ఎందుకంటే థిక్గా ఉంది. బాగా చూసుకొని వేసుకోవాలండి వేసినప్పుడు, ఎందుకంటే బాగా మనకి థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసి కలిపాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దానికి పోపు వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేస్తున్నానండి. ఆవాలు, జీరా, మినపప్పు వేసి ఒక ఎండుమిరపకాయ వేసాను. పల్లీలు ముందే వేసేస్తున్నానండి, ఎందుకంటే పల్లీలు ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది కదా. ఇలా కొంచెం రోస్ట్ అవ్వాలండి పల్లీలు అనేవి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇది కూడా కాస్త వేగనివ్వాలి. ఇది కొంచెం వేగుతూ ఉండగానే కరివేపాకు వేసుకున్నానండి. చక్కగా కరివేపాకు కూడా ఇవన్నీ మిక్స్ అవ్వాలి. పల్లీలు,
శనగపప్పు కరివేపాకు వేగుతూ ఉండగా పచ్చిమిర్చి చీల్చుకొని వేసానండి, మనకి కారానికి సరిపడా. ఇలా చీల్చుకొని వేసాక ఇంగువ వేసుకోవాలి. ఒక చిటికెడు వేసాను. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూనే సాల్ట్ వేసానండి, ఎందుకంటే పోపు దినుసులు కూడా కొంచెం పట్టుకోవాలి కదా. నేను రైస్లోకి ఎందుకు వేయట్లేను అంటే ఆల్రెడీ చింతపండు గుజ్జులో కూడా ఉంది, అండ్ దీంట్లో ఏంటంటే పోపులకు సరిపడా నేను వేసేసాను. ఒకవేళ ఎవరికైనా తక్కువ పడితే ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు చక్కగా వేసేసుకోండి సాల్ట్ అనేది. మనకి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని ఇంటిలో పాది ఎంజాయ్ చేయండి. టెంపుల్ స్టైల్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.